విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లి ఆకస్మికంగా మృతి చెందిన మహిళా కుటుంబానికి నక్షత్ర చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న బాధిత కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసి మానవతా దృక్పథాన్ని చాటుకుంది. పాలకొల్లు కేంద్రంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ ట్రస్ట్ గల్ఫ్ దేశాల్లో ఆపదలో ఉన్న తెలుగు కార్మికుల కుటుంబాలకు నిరంతరం సహాయం అందిస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం గ్రామానికి చెందిన కొండుపర్తి మేరీ ఉపాధి కోసం ఓమాన్లోని మస్కట్ కు వెళ్లి పనిచేస్తూ ఉండగా ఆకస్మికంగా మృతి చెందారు. కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉన్న మేరీ మరణంతో వారి కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడింది. ఈ విషయం తెలుసుకున్న నక్షత్ర చారిటబుల్ ట్రస్ట్ వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అత్యవసర ఆర్థిక సహాయంగా 50,000 నగదును అందజేసింది. ట్రస్ట్ చైర్మన్ కడలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయన సోదరుడు కడలి పులేష్ బాధిత కుటుంబాన్ని స్వయంగా కలిసి ఈ సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కడలి శ్రీనివాస్ మాట్లాడారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలుగు కార్మికులకు ఎలాంటి ఆపద వచ్చినా తమ ట్రస్ట్ అండగా ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ట్రస్ట్ ఫౌండర్ కడలి శ్రీనివాస్, చైర్మన్ కడలి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇండియాలో ఉన్న జిఎస్ఎంఏ గ్రూపు ఆధ్వర్యంలో మేము ఇక్కడ రావడం జరిగింది. సార్కే ఆనంద్ కుమార్ గారికి 50,000 చెక్కు ఇస్తామని చెప్పి ఫౌండర్ కడలి శ్రీనివాస్ గారు చెప్పడంతో మేము రావడం జరిగింది. అలాగే రమాబాయి సేవా సమితి ప్రెసిడెంట్ గారు, చిన్ని గారు ప్రెసిడెంట్ గారు, నక్షత్ర కడలి శ్రీనివాసరావు బ్రదర్ పుల్లేష్ గారు, ప్రసన్న కుమార్ గారు, మేమందరం ఇక్కడ రావడం జరిగిందండి. మీ ఊరు రావడం జరిగింది. ఏపీ ప్రెసిడెంట్ గారు ఇక్కడ మేమంతా కలిసి రావడం జరిగిందండి. వచ్చి ఇక్కడ ఆయనకి చెక్కు అందజేయడానికి వచ్చామండి. చెక్కు అందజేయడం జరిగింది. జిఎస్ఎంఏ ఆధ్వర్యంలో ఇలాంటి మాకేమైనా తెలియజేస్తే మస్కట్ లో గల్ఫ్ లో ఎవరన్నా ఏదన్నా అకస్మాత్ మరణం గట్టా జరిగితే మాకేమైనా తెలియజేస్తే మేము కూడా సేవా సమితిలో పాల్గొని మా ఇంటి నుంచి మా ఇంటి నుంచి మేము కృషి చేయడం జరుగుతుంది. ఇంతతో సెలవు తీసుకుంటాం. నమస్తే. ఈ జిఎస్ఎంఏ గ్రూప్ నుంచి ఈ రోజుని ఇలా వచ్చి ఇలాగా నక్షత్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయం అందజేస్తున్నటువంటి రాంబాయి గారికి, అలాగే నక్షత్ర శ్రీనివాసరావు వాళ్ళ బ్రదర్ గారికి, పుల్లేష్ గారికి, నెక్స్ట్ ప్రెసిడెంట్ గారికి, అలాగే జిఎస్ఎంఏ సేవా తరఫున మేము అనగా సెక్రటరీ అయినటువంటి శ్రీనివాస్ గారు, అలాగే కన్వీనర్ అయినటువంటి వర్కర్స్ మొత్తం వచ్చి, అలాగే గ్రూప్ సభ్యులు మన ప్రెసిడెంట్ గారు అందరితో కలిపి జిఎస్ఎంఏ గ్రూప్ ప్రెసిడెంట్ గారు కలిపి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి జరుగుతుంది.